ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అనేకమైన పరిస్థితులని మనము తెలుసుకోబోతున్నాం. ఏంటి అంటే, ముఖ్యముగా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాడు ప్రస్తుత పరిస్థితులని చూస్తే ఈ యొక్క పరిస్థితులని మనము చూడలేకపోతున్నాం. కలుగుతున్న రక్తపాతాన్ని సహించలేకపోతున్నాం. ఎందుకంటే మనుషుని ఉనికి మరుగైపోయిద్దేమో అన్నట్లుగా అయిపోతుంది. ప్రభువు రాక త్వరగా జరిగితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, చూడండి, మనుషులందరూ కూడా ఈ యొక్క సృష్టిలో ఆదాము అవ్వగా ఇంకా క్రియేషన్ చేయకముందు సృష్టికర్త భగవంతుడు నరుడు ఒంటరిగా ఉండకూడదని తనకి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఆదాములో నుండి ఒక స్త్రీని క్రియేషన్ చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆదాము అన్నాడు, నరులో నుంచి తీయబడింది కాబట్టి నారి అని పిలువబడుతుంది అని ఆమెకి నారి అని పేరు పెట్టాడు. ప్రభువారి సంకల్పం ఏమిటి? ప్రభువారి ఉద్దేశం ఏమిటి? మానవుడు ఒంటరిగా ఉండకూడదు. మనుషుడు ప్రథముగా కలగబడిన మానవుడు ఆదాము అనే నరుడు భూమి మీద ఒక్కడే లేడు అని చెప్పి తనకి సాటి అయిన సహాయముగా స్త్రీని చేసి ఇచ్చాడు. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే మనము యూట్యూబ్లో కావచ్చు, మనం ఉంటున్న గ్రామాలలో కావచ్చు, మన యొక్క బంధు జనరంగం ఉన్న కాడ కావచ్చు, మరి అయిన వారి కాడ, పొరుగు వారి కాడ, కాని వారి కాడ, మనకెవరు కాని వారు అయినప్పటికీ వారందరూ కూడా మనుషులే. మన దేవుని యొక్క స్వరూపమందు మానవుడు సృష్టింపబడ్డాడు. అలాంటి మానవుడు ఆది కాండంలోనే మనము మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాం అని చెప్పి సృష్టికర్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండము మరి మొదటి అధ్యాయము 26వ వచనములో ఆయన అన్నాడు, మన పోలిక చొప్పున నరుల్ని చేద్దాం అన్నాడు. ఇక ఆదాముని నిర్మించాడు. ఆదాము ఒంటరిగా ఉండలేడు అని సృష్టికర్తకి తెలుసు కాబట్టి, ఆయన హృదయ అంతరంగరాలని వెలిగిన వాడు కాబట్టి ఆయన సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని ఇచ్చాడు. ఈరోజు కలుగుతున్న పరిస్థితులను చూస్తే మానవ జాతే అంతరించిపోయేదేమో అనిపిస్తుంది. ప్రభు రాక త్వరగా జరగైతే బాగుండు అనిపిస్తుంది. ప్రభువు వారు త్వరగా వచ్చి ఆయన న్యాయమైన పరిపాలన
వెయ్యేళ్ల పరిపాలన, ఆ పరిపాలనలో కూడా అనేక ప్రజలు యేసు ప్రభువు వారిని నమ్ముకుంటారు అని మనకి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం ప్రకటన గ్రంథములో రాయబడి ఉంది. అయితే ఆయన నీతి పాలన చూసి మారుతారు, మనసు పొందుతారు. వెటకేలకి చిట్ట చివరికి మరి మానవుడు అనే వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నేను ప్రభువారు రాక త్వరగా వస్తే బాగుండని ఎందుకన్నాను అంటే, ఏమండి, రక్తపాతము గత కాలాలలో, గత సంవత్సరములో గతించిపోయిన ఆ రోజుల్లో కంటే ఇప్పుడు మనము ఉన్న ఈ రోజుల్లో అనేక రక్తపాతము. ఆనాడు అందరికీ తెలిసినది మాచెర్ల, కారంపూడి యొక్క గ్రామాలలో ఒక ఇద్దరు రాజకాంక్ష కోసము ఒక స్త్రీ, ఒక పురుషుడు రాజకాంక్ష కోసము ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరి రక్తాన్ని ఏరులుగా పారించారు. ఇది అందరికి తెలిసిన నగ్న సత్యం. ఈనాడు కూడా చూస్తే రాజ్యకాంక్ష కోసము ఈ యొక్క రాజకీయము అనేది అనేక రకాలుగా, ఈ రోజుది కాదు ఇది. ఆనాడు రాజకాంక్షతో యూదుల రాజైన యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టాడో అని చెప్పి ఇక్కడికి యోరోదు అనే ఆయనలో రాజకాంక్ష ఉంది. ఈ రాజకాంక్ష కోసము యోరోదు రాజు అనేవాడు ఏం చేశాడు అంటే, బాల్యము నుండే సృష్టికర్త అయిన బాలుడు యేసు ప్రభు వారిని ఏ రోజు రాజు ఏం చేశాడయ్యా అంటే, ఎక్కడ పుట్టాడో అర్థం కాక ఈ యొక్క ఏ రోజు రాజుకి తెలియని ఆ కారణాన్ని బట్టి జ్ఞానులు ఒక చిన్న సలహా చెప్పారు. మాకు నక్షత్రం చూపించింది, మరి రాజుగా నువ్వు ఉన్నావు ఏ రోజు రాజా, మరి మాకు మేము వచ్చాము, యూదుల రాజు పుట్టాడని మేము గుర్తించాము అనగానే ఈ యొక్క ఏ రోజు రాజుకి గుండె గతుక్కుమంది. ఎందుకంటే ఆల్రెడీ ఏ రోజు రాజు అనే ఆయన వాడు ఏలుతున్నాడు రాజ్యాన్ని, అక్కడున్న ఆ సమాజాన్ని. అయితే ఈ జ్ఞానులు పొయ్యి ఎవరి దగ్గరకు పోయారు అంటే అపవాది కోటకాడికి వెళ్ళారు. యూదుల రాజు పుట్టాడు, ఆయన దర్శనం పొందుకోవడానికి మేము వచ్చాము అన్నాడు. కడుపులో కపటం పెట్టుకొని, దాందేముంది జ్ఞానులు, మరి మీరు యూదుల రాజు పుట్టాడు అంటున్నారు కదా, మీరు ఇంకా పోయి రాలేదు కాబట్టి మీరు పోయి యూదుల రాజుని దర్శనం పొందుకొని మీరు రాండి అని చెప్పాడు. ఎందుకు? కపటముతో యూదుల రాజుని హతమార్చాలని, అంటే తెలియదు ఎక్కడ పుట్టింది, ఆ జ్ఞానులు చెబుతారని ఆ చెప్పిన దాకా ఉండిన తర్వాత ఆ యూదుల రాజుని హతమార్చాలని ప్లాన్ చేశాడు. పక్క ప్లాన్తో ఈ ఏ రోజు రాజు ఏం చేశాడు? ప్లాన్తో చేశాడు. అయితే జ్ఞానులకి దూత దర్శనమిచ్చి మరలా ఈ వచ్చిన మార్గంలో పోవద్దు, మీరు ఈ వైపుగా వెళ్ళమని చెప్పి దూత చెప్పాడు. అప్పుడు ఏ రోజు రాజు ఇక పోయిన జ్ఞానులు అడ్రస్ లేరు అని చెప్పి వారు ఒక సన్నివేశం చెప్పారుగా, యూదుల రాజు పుట్టాడు, మరి ఆయన దర్శించుకోవడానికి వెళ్తున్నామన్నారు కదా. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో 2 సంవత్సరాలు
బాలులు, ఈ యొక్క 2000 బాలులు, చిన్న పిల్లలు, 2 ఏళ్ల బాలుల్ని చంపేసేయమని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేపించాడు యోరోదు రాజు. అప్పుడు ఆ పిల్లలందరూ అర్థం కాక ఎంత ఊసకోత అంటే 2 సంవత్సరాల బిడ్డలని యోరోజు ఊసకోత కోపించాడండి. 2 సంవత్సరాల బిడ్డలని ఊసకోత కోపించారు, కోత కోపించాడు ఈ యొక్క యోరోదు. ఈ యొక్క రాజకీయాలు, ఈ యొక్క విధానాలు మన తరములోనే కాదండి. ఆనాడు ప్రభువు యేసు క్రీస్తు వారు మనిషిగా భూమి మీదకు వచ్చి తండ్రి అధిష్టాన్ని, తండ్రి ఉద్దేశాన్ని, తండ్రి ప్రణాళికని నెరవేర్చులాగా మానవ అవతారం ఎత్తిన సృష్టికర్త మీదనే ప్లాన్ జరిగింది. ఏమండి, ఈ ప్లాన్లు, ఈ వ్యవహారాలు, ఈ రక్తపాతాలు ఈ రోజుది కాదు. రాజ్యకాంక్షతో కౌరవులు, పాండవులు ఇద్దరు అన్నదమ్ములే. కానీ ఇద్దరు చేసిన కుట్ర వల్ల ఇరుగురు అన్నదమ్ములు చనిపోవాల్సి వచ్చింది. రక్తపాతం. ఇటు వారి ప్రజలు, ఇటు వీరి ప్రజలు, అటు వారి సైనికులు, ఇటు వీరి సైనికులు హతులు కావాల్సి వచ్చింది. రాజకాంక్ష ఏమిటయ్యా అంటే రాజకాంక్ష. ఇకేం లేదు కారణం, పదవి వ్యామోహం. ఈ యొక్క పదవి వ్యామోహం వల్ల ఎంతకన్నా తెగిస్తున్నారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఒక గ్రామంలో ఉన్న ప్రజలే, రోజు మొహముఖాలు చూసుకునే ప్రజలే ఈరోజు రాజకాంక్షతో, మరి నా బాధ ఏంటంటే ప్రభువు రాక త్వరగా వస్తే బాగుండని ఎందుకు అంటున్నానంటే, ఇలాంటి రక్తపు పాతాలు చూడకుండా ఇది క్రైస్తవుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఘోరాది ఘోరంగా. వారు ధనికులా, లేనివారా, ఉన్నవారా, వారు ఏ వర్గానికి చెందిన వారన్నా కానీ ఈ యొక్క రాజకీయ వ్యక్తుల్లో అనేకమైన మనుషులు అన్యం పుణ్య వెరగని వారు హతమార్చబడుతున్నారు. ఆనాడు కౌరవులు, పాండవులు యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యలో సైనికులే కదండి బలైపోయింది. మధ్యలో సైనికులే కదా బలైంది. ఆనాడు కారంపూడి, మాచర్ల ఇద్దరు రాజకాంక్షతో, ఒక స్త్రీ, ఒక పురుషుడు రాజకాంక్షతో మాచర్ల గడ్డ మీద, పల్నాడు గడ్డ మీద చరిత్ర చెబుతున్న సత్యం. యుద్ధము ప్రకటిస్తే రక్తము వేరులై వారు తీరా చూస్తే మాచర్ల కారంపూడి అక్కడ ఉన్న వాస్తవికులందరూ కూడా అన్నదమ్ములే. రక్తము వేరులై బారింది. మాచర్ల, కారంపూడి ఆ చుట్టుపక్కల మనుషులందరూ కూడా రక్తపు వేరులుగా మార్చబడ్డారు. ఎందుకు? ఏమిటి కారణం? ఇద్దరు రాజకీయ సదరంగములో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రక్తపు వేరులై పారాల్సి వచ్చింది. ఎందుకు? బ్రహ్మనాయుడు అనే ఆయన, నాగమ్మ అనే ఒక స్త్రీ, వీరిద్దరి రాజకాంక్షతో నేను గొప్ప అని చెప్పి రక్తము వేరులై పారాల్సి వచ్చింది. ఏమండి, అన్యం పుణ్య వెరగని సైనికులు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అందుకు కాదండి భగవంతుడు మనల్ని నిర్మించింది, అందుకు కాదు. ఏమండి, ఏదో ఒక వర్గము, ఎవరో ఒక మనుషులు, వాళ్ళు ఉన్నవాళ్ళు కానీ, పేదవాళ్ళు కానీ, ధనికులు కానీ, అనేక రకాలైన వాళ్ళు
ఒక్కళ్ళే ఉంటారండి? ఇంతటి సృష్టిలో ఒక గ్రామంలో ఒక్కరే ఉంటారండి? ఒక జాతి వాళ్ళే ఉంటారండి? ఒక జాతికి సంబంధించిన వాళ్ళే ఉంటారా? ఏమండి, ఒక గ్రామమే అనుకోండి ఉదాహరణకి. ఆ గ్రామంలో అనేక రకాలైన వర్గాలైన అనేక రకాలైన వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా లేకుండా ఒక్క వృత్తికి సంబంధించిన వాళ్ళే ఉంటే ఉంటాడండి? పామురాయి అయితే ఒంటరిగా ఉండదు. ఒంటరిగా ఉంటే అవసరమైతే అది చనిపోవడానికి ఇష్టపడుద్ది, కానీ ఒంటరిగా మడికి ఉండదు. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి ఈ యొక్క సదరంగంలో అనేకమైన నిరుపేదలు, ఏమండి, అనేక రకాలైన వాళ్ళు రాజకీయ సదరంగాలలో, అంటే రాజకీయం గురించి నాకు అవసరం లేదు, కానీ రాజకీయం గురించి మాట్లాడుతులేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ రోజు సృష్టికర్త మీదనే తిరుగుబాటు చేసి ఎందుకు చేశాడు? ఏ రోజు రాజకీయం గురించి. అంటే ఆల్రెడీ ఏ రోజు అనేవాడు రాజుగా ఉన్నాడు కాబట్టి యూదులని పరిపాలన చేస్తున్నాడు, యూదులని పరిపాలిస్తున్నాడు, యూదులని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఏ రోజు సీటుకి మప్పు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాలు చిన్న పిల్లలని సంపేముని ఆర్డర్ జారీ చేశాడు. ఎందుకు? ఒక రాజకీయ సదరంగం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏమండి, ఎంతో మంది కుటుంబాలు రాజకీయ సదరంగంలోనే అతులైపోయారు. ఎంతో మంది సజీవ సాక్షులుగా మార్చబడ్డారు. ఎంతో మంది ఆడ బిడ్డల తాలుబొట్లు తెగిపోయాయి. ఎంతో మంది ఈ యొక్క రాజకీయ సదరంగములో వారు కుటుంబములో ఎత్తులు బాగొట్టుకొని అనాథులుగా వారి పిల్లలు రోడ్ల పాలైపోయారు. అనాథులుగా వారు ముత్తైదుతనాన్ని తొలగించుకొని ఎవరు చూడని వలనగా వారు మార్చబడ్డారు. ఈ రాజకీయ సదరంగంలో ఎందుకు నేను ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, కౌరవులు పాండవులు మధ్య అనేక సైనికులు హతులైపోయారు. ఇద్దరు రాజకీయ లబ్ధి కోసము మధ్యలో ఉన్న పేదవాళ్ళు హతులైపోతున్నారు. ఇక్కడ కౌరవులు పాండవులకి గొడవలు కలిగించింది ఎవరు? ఒక పక్క కౌరవుల పక్కేమో శకుని, పాండవుల పక్కేమో కృష్ణుడు. ఈ యొక్క సదరంగములో మధ్యలో అనేక సైనికులు హతులైపోయారు. ఈ రాజకీయ సదరంగములో ఎంతో మంది. అందుకే నేను అంటున్నాను, ప్రభువా, దేవా, నా మొర ఆలకించి నీ కనుదృష్టి ఉంచవా, మా దేశాన్ని దర్శించవా, మా దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లునట్లుగా సహాయము చేయవా, నేను చేస్తున్న ఈ విజ్ఞాపనకి చెవుగవా అని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది మెడలో ఉన్న తాలుబొట్లు తెంపుకుంటున్న పరిస్థితి. ఎంతో మంది తల్లులు రోడ్ల పడి రోధిస్తున్న పరిస్థితి. ఇదేనా భారతదేశంలో మనం చూస్తుంది? ఇదేనా స్వచ్ఛమైన రాజ్యాంగములో ఉండి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ నాది గొప్ప, నీది గొప్ప, మత భేదాలు, కుల వర్గాలు, కుల భేదాలు, రకరకాలైన సమస్యలతో ఒక్క మానవుడివే ఉంటావా? నీవు ఒక్క మనుషుడివే ఉంటావా? ఒక కులానికి సంబంధించిన నీవు మాత్రమే ఉంటావా? ఎవరు ఉండకూడదా? ఇదేనా రాజకీయ సదరంగములో నీవు
ప్లాన్ చేసిన ఈ సదరంగంలో ఎంతమంది ఆడబిడ్డల తాళ్ళు తెగిపోతున్నాయి. ఒకరి కోసం కాదు, ఇంత సృష్టిలో, ఇంత బ్రహ్మాండమైన ఈ లోకములో ఒక గ్రామాన్ని తీసుకుంటే ఆ గ్రామములో ఒక్కరే ఉంటారా? ఒక్కరే బ్రతుకుతారా? తక్కిన వాళ్ళు ఎవరు ఉండకూడదా? అలాంటప్పుడు నువ్వు బ్రతకగలవా? ఈనాడు చర్చిలను కూల్చేస్తున్నారు. క్రైస్తవులు విజ్ఞాపన చేస్తుంటే, ప్రార్థిస్తుంటే చర్చిలని కూల్చేస్తూ దాడులు చేస్తున్నారు. ఏమండి, ఎందుకు అంత దేశం? చూడండి, అందుకే ఈ రక్తపాతాన్ని చూడలేక ప్రభువు వారిని త్వరగా రాయ్యా, ఈ రక్తపాతము చూడలేము. పసి పిల్లలు రోడ్డున పడి అనాథులుగా మార్చబడుతున్నారు, అనాథ బిడ్డలుగా మార్చబడుతున్నారు. హోరాహోరుగా ఇద్దరు సదరంగములో ఎంతో మంది వారి యొక్క తాలుబొట్లు తెంచుకునే పరిస్థితి. ఆడబిడ్డలు రోధిస్తున్న పరిస్థితి. ఇక్కడ అంటాడు, విలాపుల వాక్యముల్లోనేమో మొరపెట్టముంటాడు. విలాపుల వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనములోనేమో మొరపెట్టముంటాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయములోనేమో విజ్ఞాపన చేయముంటాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములోనేమో ఇలాగ మీరు ప్రార్థన చేయండి అంటాడు ప్రభువారు. 3 రకాలైన పాయింట్స్ ని చెప్పాను. 1 మొర, 2వది విజ్ఞాపన, 3వది ప్రార్థించటం. రోమాపత్రిక 8:26లోనేమో మనము యుక్తముగా ప్రార్థన చేయటము మనకు తెలియదు కాబట్టి మనకి మన బలహీనులు మనకు తెలిసి ఆత్మే మనకు సహాయము చేస్తున్నాడు అన్నాడు పౌలు భక్తుడు. ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 6:9వ వచనంలో మీరు ఇలాగా ప్రార్థన చేయండి. ఎలాగా? పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకొచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లుగా భూలోకమందు నెరవేరునుగాక, మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్థులను మేము సేవించిన ప్రకారముగా నీవును మా రుణస్థులను సేవించుము, మమ్మల్ని శోధంలోకి తేక దుష్టు నుంచి కీడు నుంచి రక్షించుము, వెంగు చేతనగా రాజ్యము, బలము, శక్తి, సర్వము నిరంతరము నీవై ఉండావు తండ్రి. ఇక్కడ ప్రభువు వారి 4, ప్రార్థన చేస్తున్న వారి 3, మన ఏమో 3, ప్రభువు వారి 4. ఏమండి, అందుకే నేను అంటాను 3 రకాలైన పాయింట్స్ లేవనెత్తాను. ఈ యొక్క లోకములో, ఈ మానవ సృష్టిలో మనుషుడు ఒంటరిగా ఉండలేడండి. ఒకసారి గొడవ పెట్టుకొని, ఒకసారి తగాదడుకున్నా, మరొకసారి పలకకుండా ఒకే గ్రామంలో ఒకే ఊరిలో ఉంటున్న వారు ఖచ్చితంగా మానవత్వం అనేది ఉంటే మాట్లాడుకుంటారు. ఉండదు. కానీ కారంపూడి, పల్నాడు, మాచర్ల ఎలాగా రాజకీయ సదరంగములో ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా మారణ హోమం ఆనాడు ఇప్పటికీ ఆ చరిత్రలో ఉన్నాయి. బొబ్బులి యుద్ధమని, పల్నాటి యుద్ధమని రకరకాల మూవీస్లు ఆ యొక్క గ్రామాల మీద తీశారు. చరిత్ర చెబుతున్న సత్యం. ఎలాగా? ఇద్దరు సదరంగంలో అనేకులు అభాగ్యులు సైనికులుగా ఉన్నవారు, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న వారందరూ కూడా రక్తము వేరులుగా ఒలికించాల్సి వచ్చింది. ఎవరు? ఒక ఆయన బ్రహ్మనాయుడు, ఒక ఆమెమో నాగమ్మ.
వీరిద్దరూ రాజకాంక్షతో ఏమైపోయారు అంటే అక్కడ అనేక ప్రాణాలని బలిగా సదరంగములో రక్తము వేరులుగా పాలించారు. ఏమండి, అనేక రక్తపు కూడుతో అనేక రకాలైన సదరంగములో అనేకమైన తాలుబొట్లు తెంపివేసి అనేక రకాలుగా పసిపిల్లలు మిమ్మల్ని బట్టి రోడ్ల పాలైతే, అనాథులుగా అయితే, తల్లి తండ్రి చంపబడుతూ ఉంటే, ఏమండి ఒక్కరు కాదండి, ఈ ప్రపంచములో రాజకీయ సదరంగములో అనేక మంది పేదవాళ్ళే బలైపోతున్నారు, నిరుపేదవాళ్ళే బలైపోతున్నారు. నిరుపేదవాళ్ళే రాజకీయ అనే సదరంగములో భార్య బిడ్డలని వదిలిపెట్టుకొని నిరుపేద వాళ్ళే బలిగా మార్చబడుతున్నారు, బలి పశువులైపోతున్నారు. గమనించండి, కనునిప్పు కలగాలని యావత్తు ప్రపంచములో ఉన్న సర్వ మానవ జాతి కోసము ఈ యొక్క నా ఆవేదన. నా దేశము క్షేమంగా ఉండాలి, నా దేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి. అదే నా ప్రభు ఆకాంక్ష. సృష్టికర్త ఈ యోతువుని బట్టి, ఈ కారణాన్ని బట్టే మానవుని సృష్టించాడు. ఆయన యొక్క ఆకాంక్ష, ఆశ ప్రజలందరూ కూడా, మానవులందరూ కూడా, మనుషులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని. ఒక ఇండియన్గా, ఒక భారతదేశ పౌరునిగా నాకు నా మీద ఉన్న దేవుని యొక్క భారము, బాధ్యతలు, విజ్ఞాపనలను, మొర, ప్రార్థన. నా దేశము సుఖశాంతులతో వర్ధిల్లాలి, నా దేశము పిల్లా పాపలతో వర్ధిల్లాలి, నా దేశ ప్రజలు ఎలాగ ఉండాలి? సుఖశాంతులతో వర్ధిల్లాలి. పసిపిల్లలు రోడ్ల పాలు కాకూడదు, అనాథులుగా మార్చబడకూడదు, అనాథులుగా కాకూడదు. అది నా ఆవేదన ఒక భారత పౌరునిగా. అందుకే నేను జనగణ మనగణ అభినాయక జైహేనని వందే మాతరము పాడతాను. జనగణ మనగణ అభినాయక జై హే, జై హే, జై హే అని పాడతాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అని భారతదేశ పౌరునిగా నా దేశం పట్ల నాకున్న ప్రేమ, నా భారతదేశ ప్రజలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ జాతి మనుషులందరూ కూడా ప్రభువు వారిని తెలుసుకోవాలి, సృష్టికర్తని తెలుసుకోవాలి. మా పేరులతో పాటు జీవగ్రంథమందు అందరి పేర్లు రాయబడాలనే సాటి క్రైస్తవుడిగా, క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ఒక క్రైస్తవునికి ఈ భారం ఉంటుంది, ఈ భారం ఉంటుందండి. నా దేశము క్షేమంగా ఉండాలి. జనని జన్మభూమిచ్చ స్వర్గాలతి కలిలిదసి, నీ తల్లి మోసింది నవమాసాలే, ఈ తల్లి మోస్తుంది కడ వరకు, కట్టే కాలే వరకు అని ఒక కవి మాట్లాడాడు. గుండె గుండెకి తెలుసు గుండె బరువెంతో అని అన్నాడు. ఈ మాటల చేత రక్తము ఏరులై పారకున్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. ఈ రక్తపాతము వేరులు ఆగేటట్టు, రక్తపు వేరులు బంధింపబడినట్లుగా పరస్పర ప్రేమ, అన్యోన్యమైన సమాధానముతో మరలా దేశమంతా కూడా సుఖశాంతులతో వర్ధిల్లినట్లుగా మనము మొరపెడదాం, విజ్ఞాపన చేద్దాం, ప్రార్థిద్దాం. జై హింద్, జై హింద్.